మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మన టాపిక్ 3 కాలమ్ క్యాష్ బుక్. 3 కాలమ్ క్యాష్ బుక్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో ఈరోజు ప్రాబ్లంలో మనం తెలుసుకుందాం. సో ఇట్లాగా ఎంటర్ ద ఫాలోయింగ్ ఇన్ 3 కాలమ్ క్యాష్ బుక్ అని ప్రాబ్లం ఇస్తాడు. ఫస్ట్ ట్రాన్సాక్షన్స్ ఇయర్ 2018 జూలై 1 క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్. సో ఈ విధంగా ప్రాబ్లం అనేది ఇస్తాడు. క్యాష్ సేల్స్, పెయిడ్ రూపీస్, సో ఈ విధంగా నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్ని మనం 3 కాలమ్ క్యాష్ బుక్లోకి ఎట్లా నోట్ చేయాలనే తెలుసుకుందాం. ఫస్ట్ దాని రూలింగ్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుంది. హెడ్డింగ్ కంపల్సరీగా పెట్టాలి. 3 కాలమ్ క్యాష్ బుక్. 3 కాలమ్ క్యాష్ బుక్ హెడ్డింగ్ పెట్టాలి. దాని డీటెయిల్స్ date, particulars, LF ledger folio number, and next discount allowed and cash rupees, bank rupees, మళ్ళీ అగైన్ డేట్, particulars, LF ledger folio number, discount received, and next cash rupees and bank rupees, credit and debit. సో ఈ విధంగా రూలింగ్ అనేది డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డిస్కౌంట్ అలౌడ్, క్యాష్, బ్యాంక్. 3 కాలమ్స్ ఎందుకు వచ్చినట్టు 3 కాలమ్స్? డిస్కౌంట్, క్యాష్, బ్యాంక్ ఈ విధంగా ఉంటుంది కాబట్టి దీన్ని 3 కాలమ్ క్యాష్ బుక్ అంటారు అనమాట. సో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, డిస్కౌంట్ అలౌడ్ ఉంటుంది, డిస్కౌంట్ రిసీవ్డ్ ఉంటుంది. దీన్ని ఈ ప్రాబ్లమ్ని దీంట్లోకి నోట్ చేయాలి మనం. సో దేని ఏ ట్రాన్సాక్షన్స్లోకి నోట్ చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ బోత్ సైడ్స్ 2018 జూలై అండ్ 2018 జూలై. సో డేట్ మెన్షన్ చేసుకోవాలి మస్ట్ అండ్ షుడ్గా. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఫస్ట్ జూలై 1 ఏం జరిగింది? క్యాష్ ఇన్ హ్యాండ్ 8,750, బ్యాంక్ 17,380. సో ఇది ఏంటంటారు? ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటారు దీన్ని. జూలై 1 ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే బ్యాంక్ అకౌంట్ డేటార్, క్యాష్ అకౌంట్ డేటార్, బ్యాంక్ అకౌంట్ డేటార్ టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఓపెనింగ్ బ్యాలెన్స్ టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అంటారనమాట. సో బ్యాంక్ కాలంలో క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే బ్యాంక్ క్యాష్ అని అర్థం. క్యాష్ కాలంలో 8,750 అండ్ బ్యాంక్ అని ఉంది కదా, ఓపెనింగ్ బ్యాంక్ బ్యాలెన్స్. బ్యాంక్ లో ఎంత ఉంది? 17,380. సో దీన్ని ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటారనమాట. దీని విధంగా నోట్ చేయాలి. బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని చెప్పి క్యాష్ కాలంలో క్యాష్, బ్యాంక్ కాలంలో బ్యాంక్ అమౌంట్ వేసాం. సో ఫస్ట్ వన్ అయిపోయింది. నెక్స్ట్ క్యాష్ సేల్స్ 8,200. క్యాష్ సేల్స్ 8,200. క్యాష్ సేల్స్ కి ఏం ఎంట్రీ వస్తుంది? క్యాష్ అకౌంట్ డేటార్ టు సేల్స్ అకౌంట్. క్యాష్ వస్తుంది, సేల్స్ చేసాం కాబట్టి. సో టు సేల్స్ అని చెప్పి క్యాష్ కాలంలో వేస్తాం, ఎందుకంటే ఇక్కడ క్యాష్ అనే పర్టికులర్ గా మనకు చెప్పడం జరిగింది అనమాట. సో జూలై 2 టు సేల్స్ అని చెప్పి 8,200 క్యాష్ కాలంలో 8,200. బ్యాంక్ కాలంలో కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే బ్యాంక్ కాలంలో స్లాష్ అన్న పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. సో అయిపోయింది క్యాష్. సెకండ్ వన్ క్యాష్ సేల్స్ అయిపోయింది. నెక్స్ట్ పెయిడ్ రూపీస్ 9,000 ఇంటూ బ్యాంక్. పెయిడ్ రూపీస్ 9,000 ఇంటూ
బ్యాంక్ లో మనం 9,000 పే చేసాము. సో క్యాష్ ఎక్కడికి వెళ్తుంది? బ్యాంక్ వెళ్తుంది. సో ఎంట్రీ ఏమొస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్. బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్. క్యాష్ ఎక్కడికి వెళ్తుంది? బ్యాంక్ వెళ్తుంది కాబట్టి బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అని చెప్పి దీనికి కాంట్రా ఎంట్రీ అంటారు. క్యాష్ బ్యాంకు రెండు వస్తే కాంట్రా ఎంట్రీ అంటారు. సో దీన్ని ఫస్ట్ జూలై 5th బై ఎక్కడికి వెళ్తుంది? బ్యాంక్ అని చెప్పుకున్నాం కదా, బ్యాంక్ అకౌంట్ అని చెప్పి క్యాష్ కాలంలో నోట్ చేస్తాం. ఈ LF లో లెడ్జర్ ఫోలియోలో కాంట్రా ఎంట్రీ అని చెప్పేసి దానికి సింబాలిక్ గా మనం ఏం పెడతాం? సి అని పెడితే సో అది కాంట్రా ఎంట్రీస్ ఎక్కడ వచ్చినాయని మనం ఇట్లా సి అండ్ LF లో చూడగానే మనకి ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో బ్యాంక్ అని చెప్పి అమౌంట్ ఎక్కడ వేస్తాము? క్యాష్ కాలంలో వెయ్యాలి. కాంట్రా ఎంట్రీకి వచ్చింది అదే. సో బ్యాంక్ అని చెప్పి క్యాష్ కాలంలో వేస్తాము, క్యాష్ అని చెప్పి బ్యాంక్ కాలంలో వేస్తాం అన్నమాట. సో ఇక్కడ పెయిడ్ రూపీస్ 9,000. సో బ్యాంక్ అని చెప్పి 9,000, క్యాష్ కాలంలో 9,000 వేస్తాం, బ్యాంక్ కాలంలో ఏం లేదు. అట్ ద సేమ్ టైం 5th టు క్యాష్ అని చెప్పి మళ్ళీ ఇక్కడ కూడా మనం కాంట్రా ఎంట్రీ LF లో సి అని పెట్టుకోవాలన్నమాట. 9,000 క్యాష్ అని చెప్పి బ్యాంక్ కాలంలో వేస్తాం మనం. బ్యాంక్ కాలంలో 9,000 బ్యాంక్ కాలంలో నోట్ చేసుకోవాలి. సో ఈ కాంట్రా ఎంట్రీ అర్థమైంది కదా. బై బ్యాంక్ అని చెప్పి బ్యాంక్ లో డిపాజిట్ చేసాం కాబట్టి బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్, దాని కాంట్రా ఎంట్రీ అంటే కాంట్రా ఎంట్రీ బోత్ సైడ్స్ నోట్ చేయాలి మస్ట్ అండ్ షుడ్ గా. సో ఇది 5th అయిపోయింది. రిసీవ్డ్ ఏ చెక్ ఫర్ రూపీస్ 1,200 ఫ్రమ్ సాగర్ దగ్గర నుంచి మనం చెక్ ని రిసీవ్ చేసుకున్నాం కాబట్టి దానికి ఎంట్రీ ఏమొస్తుంది? రిసీవ్ చేసుకున్నాం క్యాష్ అకౌంట్ డెటార్ టు సాగర్ అకౌంట్ వస్తుంది. ఎందుకని? చెక్ రిసీవ్ చేసుకున్నాం. ఎవరి దగ్గర నుంచి? సాగర్ దగ్గర నుంచి చెక్ రిసీవ్ చేసుకున్నాం అంటే క్యాష్ అకౌంట్ డెటార్ టు సాగర్ అకౌంట్ అని వస్తుంది. అందుకని సో డేట్ 6th సాగర్ అకౌంట్ అని చెప్పి క్యాష్ అకౌంట్ డెటార్ టు సాగర్ అకౌంట్. క్యాష్ కాలంలో అమౌంట్ 1,200 మనం మెన్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ 6th అయిపోయింది. సో 8th ఏం జరిగింది? పెయిడ్ ఇంటూ బ్యాంక్ సాగర్స్ చెక్. సాగర్ దగ్గర నుంచి వచ్చిన చెక్ 8th మనం బ్యాంక్ లో డిపాజిట్ చేసాం. 8th బ్యాంక్ లో మనం డిపాజిట్ చేసాం కాబట్టి సేమ్ మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాం? బ్యాంక్ లో చెక్ డిపాజిట్ చేస్తున్నాం. సో డిపాజిట్ చేస్తుంటే ఆల్రెడీ బ్యాంక్ వెళ్ళిపోతుంది కదా చెక్. సో దానికి ఏమొస్తుంది? మళ్ళీ సేమ్ డేట్ 8th బై బ్యాంక్ అని చెప్పి సాగర్ చెక్ అమౌంట్ ఇవ్వలేదు అంటే మనం కన్ఫ్యూజ్ కానవసరం లేదు. ఎందుకంటే సాగర్ దగ్గర నుంచి వచ్చిన చెక్ ని మనం డిపాజిట్ చేస్తున్నామని చెప్పాడు. బ్యాంక్ లో వేస్తున్నామని చెప్పాడు. సాగర్ దగ్గర నుంచి వచ్చిన చెక్ 1,200. సో ఇక్కడ బై బ్యాంక్ అని చెప్పి ఆ 1,200 ఇక్కడ నోట్ చేయాలి. సో ఇది కూడా కాంట్రా ఎంట్రీ. బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. అందుకని మళ్ళీ సేమ్ డేట్ 8th టు క్యాష్ అని చెప్పి కాంట్రా ఎంట్రీ బ్యాంక్ కాలంలో 1,200 నోట్ చేసుకోవాలి. 8th ట్రాన్సాక్షన్ అయిపోయింది. నెక్స్ట్ paid to Suman by check ₹1250 and discount allowed by him. So paid సుమన్ అంటే మనం ఒక సుమన్ కి పే చేయాల్సి ఉంటే చెక్ ని 12,050 రూపీస్ కి మనం చెక్ ఇచ్చాం. బట్
ఏం చేశాడు తను, మనకి డిస్కౌంట్ అలౌడ్ ఇచ్చాడు, మనకి ఇచ్చాడు డిస్కౌంట్ అలౌడ్. సో అదేమవుతుంది, మనకి డిస్కౌంట్ రిసీవ్డ్ అవుతుంది, అది మనకి డిస్కౌంట్ రిసీవ్డ్. సో సుమన్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్, చెక్ అంటే మస్ట్ అండ్ షుడ్ గా బ్యాంక్ అని అర్థం కాబట్టి సుమన్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్. దాన్ని నోట్ చేస్తున్నాం 9th బై సుమన్ ఎంత 1250 బ్యాంక్ కాలంలో 1250 వేస్తున్నాము. 1250 or 60, 1250, సో 1260 అమ్మా, ఇది 1260 అండ్ డిస్కౌంట్ అలౌడ్ బై హిమ్, మనకి ఇచ్చాడు కాబట్టి అది ఏమవుతుంది, డిస్కౌంట్ రిసీవ్డ్ అవుతుంది. డిస్కౌంట్ రిసీవ్డ్ కాలంలో 40 రూపీస్, డిస్కౌంట్ రిసీవ్డ్ కాలంలో 40 రూపీస్ వేయాలి. అంటే 1300 ఇది మనకి డిస్కౌంట్ 40 రూపీస్ వచ్చింది, మనం పే చేసింది 1260 రూపీస్. 9th ట్రాన్సాక్షన్ అయిపోయింది. నెక్స్ట్ 11th క్యాష్ పర్చేజెస్ ఆల్వేస్ డెబిట్. సో 11th బై పర్చేజెస్, క్యాష్ పర్చేజెస్ అన్నాడు కాబట్టి మనం క్యాష్ లో మెన్షన్ చేసుకోవాలి. 4500 బ్యాంక్ కాలంలో ఏం లేదు, బ్యాంక్ కాలం అయిపోయింది. నెక్స్ట్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజెస్ 7000, విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజెస్ కింద మనం బ్యాంక్ నుంచి విత్డ్రా చేసాం. విత్డ్రా చేస్తే మనకి ఏమొస్తుంది, క్యాష్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది, బ్యాంక్ నుంచి. సో ఎంట్రీ ఏంటి, క్యాష్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్. ఇది కూడా మళ్ళీ కాంట్రా ఎంట్రీ అవుతుంది, ఇది కూడా కాంట్రా ఎంట్రీ, బోత్ సైడ్స్ నోట్ చేయాలి. 13th బై క్యాష్ కాంట్రా ఎంట్రీ, ఎల్ఎఫ్ కాలంలో సిఎన్ పెట్టుకోవాలి కాంట్రా ఎంట్రీకి, క్యాష్ అని చెప్పి బ్యాంక్ కాలంలో 7000 నోట్ చేసాము. అట్ ద సేమ్ టైం మళ్ళీ మనం ఇక్కడ కూడా నోట్ చేయాలి. 13th టు బ్యాంక్ కాంట్రా క్యాష్ కాలంలో 7000, బ్యాంక్ కాలంలో ఏముండదు, బ్యాంక్ కాలంలో ఏం నోట్ చేయని అవసరం లేదు, ఎందుకంటే డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ నోట్ చేసాం కదా. నెక్స్ట్ రిసీవ్డ్ చెక్ 12,050 ఫ్రమ్ అజయ్, డిస్కౌంట్ అలౌడ్ డిస్కౌంట్ 50 రూపీస్. ఇది రిసీవ్డ్ చెక్, ఎవరి దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నాం, రిసీవ్డ్ చెక్ అంటే అజయ్ దగ్గర నుంచి మనం చెక్, మనకి అమౌంట్ వచ్చింది 1250 వచ్చినందుకు కానీ మనం ఎంత ఇచ్చాము, మనం డిస్కౌంట్ అలౌ చేస్తాం, డిస్కౌంట్ మనం అలౌ చేసాం అన్నమాట. సో మనకి ఏమొచ్చింది, చెక్ వచ్చింది. చెక్ అంటే ఏం చెప్పాను, బ్యాంక్ అనుకున్నాం కదా. సో ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డెటార్ టు ఎవరి దగ్గర నుంచి వచ్చింది, అజయ్ దగ్గర నుంచి. బ్యాంక్ అకౌంట్ డెటార్ టు అజయ్ అకౌంట్. సో డిస్కౌంట్ అలౌడ్, 14th టు ఎవరి దగ్గర నుంచి వచ్చింది, ఇది అజయ్ డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డెటార్ 50 రూపీస్, డిస్కౌంట్ అలౌడ్ 50, బ్యాంక్ 1250 రూపీస్, 1250 రూపీస్ మనకి మనం డిస్కౌంట్ అలౌ చేసాం. సో 1250 మనకి వచ్చింది. దీనికి రిసీవ్ చేసుకున్నాం కాబట్టి బ్యాంక్ అకౌంట్ డెటార్ టు అజయ్ అకౌంట్, టు అజయ్ అని చెప్పి బ్యాంక్ కాలంలో అమౌంట్ వేసాం, డిస్కౌంట్ కాలంలో డిస్కౌంట్ అలౌడ్ లో డిస్కౌంట్ రూపీస్ మెన్షన్ చేసాం. నెక్స్ట్ క్యాష్ సేల్స్, క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ కదా. నెక్స్ట్ 16th
to సేల్స్ 4000 క్యాష్ సేల్స్ కాబట్టి క్యాష్ కాలంలో 4500 బ్యాంక్ కాలంలో ఏం లేదు. సో ఇక్కడతో మనకి టోటల్ ట్రాన్సాక్షన్స్ అనేది అయిపోయింది. ఇప్పుడు టోటలింగ్ చేయాలి. టోటల్స్ చేయాలి. 3 కాలమ్స్ కి టోటల్స్ చేయాలి. డిస్కౌంట్ అలౌడ్, క్యాష్, బ్యాంక్. అట్లాగే డిస్కౌంట్ రిసీవ్డ్, క్యాష్, బ్యాంక్. బోత్ సైడ్స్ ఈక్వల్ గా ఉండాలి. సో ఈ టోటల్స్ చేద్దాము. 0 హైయెస్ట్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడే ఉన్నాయి. అక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది 13,000 14,000 ఉన్నది అని. 14,000 ఉంది. ఇక్కడ చూద్దాం. 0 సెకండ్ కాలం 5 అండ్ థర్డ్ కాలంలో వచ్చేటప్పటికి 6. ఒకసారి మనం ఇక్కడ నోట్ చేసుకుందాము ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా. క్రెడిట్ సైడ్, డెబిట్ సైడ్, క్యాష్ బుక్ 8,000, 8,750, 8,200, 1,200, 7,000 and 4,500. 0 5 13 5 10 12 16 1 29,600 వచ్చింది. ఈ డెబిట్ మొత్తం 29,650. హైయెస్ట్ అమౌంట్ ఉంటే దాన్ని మనం పోస్ట్ చేసుకోవాలి. 29,650 డిస్కౌంట్ వేసుకోవాలి అండ్ 50. అండ్ నెక్స్ట్ ఈ టోటల్ ఎంత వస్తుంది అంటే 28,830 వస్తుంది. బోత్ సైడ్స్ అది బ్యాంక్ కాలంలో అంతే మెన్షన్ చేసుకోవాలి. 28,830 వస్తుంది. సో నెక్స్ట్ సో దీంట్లో నుంచి తీసేస్తే మంత్ ఎండింగ్ మెన్షన్ చేయాలి కదా. జూలై 31st వస్తుంది బై ఈ టోటల్స్ 29,650 లో నుంచి 14,700 వస్తుంది ఈ క్యాష్. ఆ 14,700 లెస్ చేస్తే ఏమొస్తుందంటే బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత వస్తుంది? 29,600 లో నుంచి 14,700 లెస్ చేస్తే 14,900 14,950 క్యాష్ కాలంలో వస్తుంది. అట్ ద సేమ్ టైం బ్యాంక్ 28,830 లో నుంచి ఈ బ్యాంక్ కాలం మొత్తం వచ్చేటప్పటికి 8,260 లెస్ చేస్తే వస్తుంది 20,570. ఇది క్లోజింగ్ బ్యాలెన్స్ ఇది 20,570 వస్తుంది. సో 29,650 లో నుంచి ఇది 14,700 లెస్ చేస్తే మనకి వస్తుంది 14,950 వస్తుంది. అట్ ద సేమ్ టైం బ్యాంక్ కాలంలో కూడా 20,570 డిఫరెన్సెస్ ఉన్నమాట. దాన్ని క్లోజింగ్ బ్యాలెన్స్ అంటారు. మంత్ ఎండింగ్ క్లోజ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టార్టింగ్ కూడా దాన్ని బ్యాలెన్స్ క్యారీ డౌన్ నెక్స్ట్ మంత్ కి బ్రాడ్ డౌన్ అవుతుంది అనుకున్నాం కదా. సో నెక్స్ట్ జూలై ఆగస్ట్ 1st కి ఆగస్ట్ 1st టు
బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని చెప్పి 14,950 అట్లాగే బ్యాంక్ కాలంలో 20,570 నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ కూడా మనం చూపిస్తున్నామట. సో ఇది 3 కాలం క్యాష్ బుక్ సంబంధించి. సో డిస్కౌంట్ అలౌడ్, క్యాష్, బ్యాంక్ 3 కాలమ్స్ వచ్చినాయి కదా, అందుకని దీన్ని 3 కాలం క్యాష్ బుక్ అంటారన్నమాట. క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి, అట్ ద సేమ్ టైం బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా మనం నోట్ చేస్తున్నాం అన్నమాట. ఈ విధంగా 3 కాలం క్యాష్ బుక్ని మనం మెయింటైన్ చేస్తాం. సో మనం క్యాష్ బుక్ని 4 టైప్స్గా డివైడ్ చేస్తారు. సింగిల్ కాలం, డబుల్ కాలం, 3 కాలం అండ్ పెట్టి క్యాష్ బుక్. దీంతో 3 కాలం క్యాష్ బుక్ అయిపోయింది. నెక్స్ట్ పెట్టి క్యాష్ బుక్ గురించి నెక్స్ట్ టాపిక్లో మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.